హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఇవాళ మేము ఒక క్రేజీ అంటే క్రేజీ ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకు ఏంటి అనేది నేను నెక్స్ట్ చెప్తా. బట్ ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మేము మలక్పేటలో ఉన్న మాల్కి వచ్చేసినాం. 10 minutes ఛాలెంజ్ ఏంటంటే ఈయన నాకు 10 minutes టైం ఇస్తాడట. సో ఆ 10 minutesలో నేను ఏది కొనుక్కుంటుంది, ఏది సెలెక్ట్ చేసుకుంటుంది, అవన్నిటికీ బిల్ కడతా అన్నాడు. బికాస్ నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది, అదనమాట ఛాలెంజ్. ఇప్పుడు నేను వెళ్తా, ఎందుకంటే నాకు సెలెక్ట్ చేసుకోవడం అయితే చాలా ఈజీ. మళ్ళీ ఆలోచించుకో, సీరియస్గా చెప్తున్నా. బికాస్ నేను చాలా తొందరగా షాపింగ్ చేస్తా అట్లా. ఓకేనా? థింగ్ ఏంటంటే R&B నా ఫేవరెట్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన R&B స్టోర్లో ఉన్నా, ఎందుకంటే నేను వేరే ఏ షాపింగ్కి వెళ్ళినా కూడా తొందరగా సెలెక్ట్ చేసుకుంటా. సో 10 నిమిషాలు నాకు చాలా ఎక్కువ టైం, అండ్ నేను షాపింగ్ చేయక మస్తు రోజులు అవుతుంది. అందుకని చెప్పి కొనేసుకుంటా, చాలా కొనేసుకుంటా. సో స్టార్టా? మళ్ళీ ఒకసారి ఆలోచించా, పక్కా చెప్తున్నా. ఈ ఐడియా కూడా నాది కాదు, ఈ ఐడియా ఆయనదే. అదేదో బాస్ సినిమా చూసి మనం దాంట్లో చేస్తాం కదా, అట్లా చేస్తుండేనా. బిల్లు కట్టకపోతే అప్పుడు ఉంటుంది. ఓకే గైస్, టైం స్టార్ట్స్ నవ్. ఆయన ఫోన్లో ఉంటుంది, టైం చూపెట్టాం, తెలియాలి కదా యూఎస్ అందరికి. 6:45 అవుతుంది. ఓకే, 7:45 వరకు, సారీ 1 hour అయిపోతుంది కదా. 6:55 వరకు నేను షాపింగ్ చేసుకుంటా, నువ్వు వీడియో తీయు. అండ్ అంతే. చాలా ఎగ్జైటెడ్గా నేను ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి వెళ్ళినా అనమాట. నేను చాలా తొందరగా షాప్ చేస్తా కాబట్టి అట్లీస్ట్ ఒక 5 dresses అన్న తీసుకుందామని అనుకున్నా. ఇంకా R&Bకి ఫస్ట్ వచ్చింది రీజన్ ఏంటి అని అంటే, ఇదంతా దుబాయ్ బ్రాండ్ కదా, మంచి 1 pieces ఉంటాయి, బర్త్డేకి యూజ్ అవుతాయి అని చెప్పి తీసుకోవడానికి వచ్చిన. అండ్ సేమ్ టైం మైక్స్ అసలు పని చేయలేదు, అందువల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అందులో ఛార్జింగ్ అయిపోయిన ఉండే, లేదంటే లైవ్ టాక్ ఉంటుంది కదా, అది చాలా ఫన్ ఉంటుండే. ఇంకా నా బ్యాడ్ లక్ ఏందో తెలియదు కానీ నేను వెళ్ళినప్పుడే R&Bలో కలెక్షన్ అయితే ఏం లేదు. ఇంకా కుర్తా సెట్స్ అయితే చాలా తక్కువ ఉండే. ఇట్లా 1 pieces ట్రై చేసినవి కూడా ఆ కలర్స్ నాకు సెట్ కావేమో అనిపించింది. ఇంకా కొన్ని చూసిన తర్వాత టీషర్ట్స్ మాత్రం చాలా బాగుండే. బట్ బర్త్డే షాపింగ్ కాబట్టి టీషర్ట్స్ అసలు సెట్ కావు కదా. ఇక్కడ బొమ్మకి వేసిన బ్లాక్ డ్రెస్ ఉంది చూసిరా, నాకు ఎప్పుడు చూసినా మ్యానిక్వీన్స్కి వేసిన డ్రెస్సెసే ఎక్కువ నచ్చుతాయి. దానికోసం వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే ఆయన ఏమన్నాడంటే, అసలు అట్లా ఆ డ్రెస్ నువ్వు వేసుకుంటావా అని అన్నాడు. అన్నీ కింద మీద చేపించి బయటకు వచ్చినాం. సో R&Bలో దొరకకపోవడంతో ఇంకొక స్టోర్కి వెళ్తున్నాం. ఇది మ్యాక్స్కి వచ్చిన అన్నట్టు. మ్యాక్స్లో ఎందుకంటే అఫోర్డబుల్ రేంజెస్లో మంచి బట్టలు ఉంటాయి అనేది నా ఒపీనియన్. మీకు అన్నిట్ల కన్నా ఏ బ్రాండ్ ఎక్కువ ఇష్టము, అఫోర్డబుల్ రేంజ్లో ఏది వస్తుంది అనిపిస్తుందో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా కూడా కుర్తా సెట్స్ కన్నా నాకు టీషర్ట్స్, టాప్స్ అవి కలెక్షన్ మంచిగా కనిపిస్తుంది అనమాట, నాకు లేని కలర్స్. ఇంకా ఇక్కడ మ్యాక్స్లో ఇది చూడగానే నచ్చింది. ఆరెంజ్ కలర్ టాప్ జస్ట్ 400కు ఉండే, అండ్ దాని బాటమ్, నెక్ అదంతా బాగా వచ్చింది. నాకు ఆ కలర్లో డ్రెస్ లేదని చెప్పి అదొకటి తీసుకున్నా. దాని తర్వాత కుర్తా సెట్ సెలెక్ట్ చేస్తున్నా. లిటరల్లీ నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంది అని అంటే, అమ్మాయిలు షాపింగ్ చేస్తారు కానీ ప్రెజరైజ్ చేసి షాపింగ్ చేస్తే చేయలేరని అర్థమైంది. బాస్ మూవీలో నయనతార ఎట్లయితే బిస్కెట్ అయిందో నేను కూడా అట్లనే బిస్కెట్ అయినా. ఈ పింక్ కలర్ టాప్ ఏంటంటే నాకు దీంట్లోనే బ్లూ కలర్ ఉంది అని చూపిస్తున్నా ఆయనకి. ఇంకా నెక్స్ట్ ఈ కుర్తా సెట్ ఒకటి నాకు మస్తు నచ్చింది, అది తీసుకుందామని చెప్పి ట్రయల్కి వెళ్ళిన. ఎట్లుందో నెక్స్ట్ మీకు చూపిస్తా. 1600 అట్లా ఉండే. నేను వెళ్ళిన డే అయితే మ్యాక్స్లో కానీ లైఫ్ స్టైల్ కానీ అన్ని షాప్స్లో కూడా 50% ఆఫ్, 40% ఆఫ్ అట్లుండే. ఈ కుర్తా కూడా బాగుంది, కనకంబరాల కలర్ అంటారు కదా, అది నాకు నచ్చింది. కానీ 2500 ఉండే అనమాట, దానికి అది వర్త్ అనిపించలేదు. సో మ్యాక్స్లో సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సెస్ అయితే ఫస్ట్ ట్రయల్ చేస్తున్నా. ఈ క్రాప్ టాప్ కూడా నాకు నచ్చింది. 250 ఉండే, కానీ మరీ షార్ట్ అనిపించింది. మీడియం సైజ్లో తీసుకుంటేనేమో లూజ్ అవుతుంది, ఎస్ సైజ్ తీసుకుంటేనేమో రావట్లేదు. ఇది ఒక పెద్ద టాస్క్ అయింది ఆ రోజు. అండ్ ఈ గ్రీన్ కలర్ టాప్ దత్తుకు నచ్చింది, ట్రయల్ చేయమంటే ట్రయల్ చేసిన. బట్ వేసుకున్న తర్వాత అచ్చం ఒకలాగున్నా అన్నాడు, ఇక చెప్పకూడదు అవి. సో అది. ఇంకా ఈ కోఆర్డ్ సెట్ అయితే నేను ఎప్పుడు కోఆర్డ్ సెట్స్ వేసుకోలేదు, వేసుకుంటే రిచ్ లుక్ వస్తుంది అని చెప్పి ఇది తీసి ఇచ్చిండు. అన్ని గ్రీన్ బాత్రూమ్ క్లీన్ లాగా అన్ని గ్రీన్ కలర్లోనే ఇచ్చిండు అనమాట. ఇది కూడా వేసుకున్న తర్వాత నాకు అస్సలు సెట్ అవ్వలేదు. ఇంకా నాకు అప్పటికే టయర్డ్ అయిపోయినా జస్ట్ 4 డ్రెస్సెస్కే. ఈ డ్రెస్లో ఇంకా వేరే వేరియంట్స్ ఉండే, అవి ట్రై చేస్తే బాగుండేమో అనిపించింది.
ఇంకా ఫైనల్గా నాకు నచ్చిన డ్రెస్ ఇది 1500 ఉండే మ్యాక్స్లో. డ్రెస్ చూసినప్పుడు బాగుంది కానీ ఇక్కడ ట్రయల్ చేసి చూస్తే నాకు సెట్ కాలేదనిపించింది. అండ్ సేమ్ ఆల్టరేషన్ ప్రాబ్లం అయితే అన్ని డ్రెస్సెస్కి ఉండే నాకు. అక్కడ కూడా బిస్కెట్ అయిన తర్వాత ఒక 2 టాప్స్ తీసుకున్నా దాంట్లో అయితే మ్యాక్స్లో. తీసుకొని బిల్ వేపిస్తుంటే ఇక్కడ ఈయన ఏమన్నాడంటే నీతో షాపింగ్ రావాలి, మస్తు సేవ్ చేసావు పైసలు అని అన్నాడు. లాస్ట్కి లైఫ్ స్టైల్లో డ్రెస్ దొరుకుతుందని వచ్చినాం, ఎందుకంటే మంచి మంచి సెలెక్టెడ్ పీసెస్ ఉంటాయి కదా లైఫ్ స్టైల్లో. అండ్ 50% ఆఫ్ ఉండే మేము వెళ్ళినప్పుడు. సో వెళ్ళి 2 డేసే అవుతుంది కాబట్టి ఇంకా ఎవరికన్నా కావాలి అని అంటే వెళ్ళండి, మంచి కలెక్షన్ ఉంది. ఫైనల్గా ఈ పింక్ డ్రెస్ నచ్చింది, 2500. బర్త్డేకి మినిమం పెట్టొచ్చు అని చెప్పి తీసుకుందామంటే దాంట్లో సైజ్ లేదు. అండ్ ఈ డ్రెస్ కూడా దత్తుకు నచ్చిందంటేనే ట్రయల్ చేసిన. కొంచెం మెజెంటా బ్రౌన్ కలర్లో ఉండే. వేసుకున్న తర్వాత మాత్రం సెట్ అవ్వలేదు. కొన్నేమో చూస్తే సెట్ అవుతాయి అనిపిస్తుంది, వేసుకుంటే బాగోవు. వేసుకుందాం అనుకున్న డ్రెస్సెస్ ఏమో సైజెస్ లేకుండే, ఎందుకంటే సేల్ కాబట్టి అన్నీ అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా ట్రెండ్స్కి వచ్చినాం. ట్రెండ్స్లో నేను అస్సలు బట్టలు తీసుకోను, బికాస్ సేమ్ లాంటి బట్టలే అందరు గర్ల్స్ వేసుకుంటారు, టాప్స్ అయినా అదైనా అని చెప్పేసి. ఇదైతే 1+1 ఆఫర్ ఉండే ట్రెండ్స్ మొత్తం. సో ఈ 2 నాకు బాగా నచ్చి తీసుకున్నా అనమాట. ఇవి 1700కి 2, అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అట్లా ఈ వైట్ కలర్, లైట్ పీచ్ కలర్, బ్లూ కలరు అట్లా ఒక 5-6 డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళిపోయినా. ఇంకా దత్తు కూడా ఒక 2 సెలెక్ట్ చేసిన దాంట్లో. ఈ పీచ్ కలర్ లాంటి డ్రెస్ అయితే ఆల్రెడీ నా ఫ్రెండ్కి ఉంది, తను వేసుకున్నప్పుడు చాలా బాగుందని చెప్పి నేను తీసుకెళ్ళిన. డ్రెస్ నాకు కూడా బాగా సెట్ అయింది కానీ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉండే. ఇంకా లెగ్గిన్ అయినా జీన్స్ అయినా వేసుకుంటే సెట్ కాదనిపించింది. సేమ్ వైట్ డ్రెస్ కూడా అంతే. ఈ 2 నేను పక్కా తీసుకుందామని వెళ్ళిన, బట్ చాలా అప్సెట్ అయినా. అట్లానే ట్రెండ్స్లో నేను సెలెక్ట్ చేసుకున్న బట్టలన్నీ. ఇది కూడా ఇట్లాంటి ఫిష్ కట్ టాప్ కూడా నాకు లేదు. ఇది కూడా సేమ్ ట్రాన్స్పరెన్సీ ప్రాబ్లం వచ్చి తీసుకోలేదు. ఫైనల్గా ఇది ఒక్కటే బాగుంది, ఇది దత్తు సెలెక్ట్ చేసిండు. కాకపోతే 1+1 తీసుకుంటేనే మనకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి వదిలేసిన. ఫైనల్గా పింక్ డ్రెస్ ఇది కూడా వదిలేసిన, ఇది కూడా సేమ్ ప్రాబ్లం. ఫైనల్గా అట్లా నా షాపింగ్ అయితే పెద్ద బిస్కెట్ అయింది. ఆయన టైం ఇచ్చినా కూడా బట్టలు కొనిస్తా అన్నా కూడా కొనుక్కోలేకపోయినా. నాకు దాని తర్వాత అర్థమైంది ఏంటంటే మనకు గంటలు వదిలేస్తేనే షాపింగ్ చేస్తామని చెప్పేసి. బట్ నెక్స్ట్ టైం పక్కా నేను మింత్రాలో చాలా ఆర్డర్ చేసుకున్నా. నెక్స్ట్ వీడియో పక్కా చేస్తా నేను బర్త్డేకి ఏమేమి అవుట్ఫిట్స్ తీసుకున్నా అని చెప్పేసి. ఆ అన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి ఛాలెంజెస్ ఏమన్నా మేము చెయ్యాలి అనుకునేవి ఉంటే అవి కూడా కామెంట్స్లో చేయండి, మేము పక్కాగా ట్రై చేస్తాం.